హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ది మిషన్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మానవతా దృక్పథంతో ప్రారంభించిన ది మిషన్ 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతోందని కె ఏడుకొండలు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ వి రజనీకాంతరావులు పాల్గొన్నారు. ది మిషన్ కొనసాగుతున్న సామాజిక కార్యక్రమాల పట్ల అతిథులంతా హర్షం ప్రకటించారు. సో జాబ్ అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత మనం చాలా ఊహించుకుంటాం, ఉద్యోగం వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, లైఫ్ ఎక్సలెంట్ అనుకుంటాం. కానీ నేను 99లోనే ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చాను. రేపు డిసెంబర్ 23 వస్తే 25 సంవత్సరాలు అయిపోతుంది. నాకు సిల్వర్ జూబ్లీ కూడా అవుతుంది. ఈ నేరాలకు కారణం ఏంటి, లోపలికి వచ్చిన తర్వాత కన్విక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇదంతా స్టడీ చేయడం ద్వారా ఒక మనిషికి సంబంధించినటువంటి ఈ ఎమోషనల్కు అదేవిధంగా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూని బాగా స్టడీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ నేపథ్యంలోనే పనిచేస్తాం. చాలా కుటుంబాలు అంటే దగ్గర నుంచి పేద కుటుంబాలన్నింటినీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకు అక్కడి నుంచి చాలామంది టాలెంట్ ఉండి కూడా వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, అక్కడ ఉండేటటువంటి మానసిక పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2015లో కేవలం ఒక 32 మంది విద్యార్థులతోటి, అంటే సార్ అందరూ అనుకుంటున్నారు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ జస్ట్ ఒక 10% మాత్రమే. సో ఇవాళ సమాజంలో మానవ విలువలు తరిగిపోతున్నాయి, మనుషులకు మధ్య అనుబంధాలు లేవు, ఒక చిన్న ఎమోషన్ని కూడా ఎవరు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకి వాళ్ళ మానసిక బలాన్ని పెంచి, ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు ఇవాళ నువ్వు చేస్తావు, సక్సెస్ అవుతావు, గవర్నమెంట్ జాబ్ ఒకటి కాదు, ఇవాళ మిషన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు, దాదాపు 16 కంట్రీస్లో డిఫరెంట్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారు, చాలామంది వ్యవసాయం చేస్తున్నారు, చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, చాలామంది ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. దాదాపు 5 నుంచి 6 వేల మంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ శాఖలో విద్యార్థులు పనిచేస్తున్నారు, జాబ్స్ వచ్చిన వాళ్ళు అప్ టు గ్రూప్ 1 వరకు. సో అంటే కేవలం గ్రూప్ 1 వస్తేనో గ్రూప్ 2 వస్తేనో ఉద్యోగం కాదు, మన లోపల ఉన్నటువంటి టాలెంట్ని మనం గుర్తించగలిగితే డెఫినెట్గా ఈ సమాజంలో ఒక గొప్ప స్థానంలో ఉండొచ్చు. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు కూర్చున్నారు డయాస్ మీద, నేను జాబ్లో ఉన్నాను కాబట్టి చాలా చిన్న పర్సన్ని నేను, అంటే ఒక చిన్న ఒక నియోజకవర్గ పరిధిలో పనిచేసే వ్యక్తిని నేను. ఇంతమంది అభిమానాన్ని వాళ్ళు సంపాదించడానికి కారణం ప్రతి మనిషిలో చాలా టాలెంట్ ఉంటుందండి. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. సో జాబ్ అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం, గివ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాల నుంచి చాలా పెద్ద ప్రయత్నాలు, చాలా పెద్ద మోటివేషన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సొసైటీలో బాగా ఆర్థికంగా బలవంతులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద కార్పొరేట్లు వాళ్ళు చేసే సాయాల గురించి మనం వింటూ ఉన్నాం. కానీ అవే కాదు, చాలా చిన్న చిన్న సాయాలు కూడా ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి అనడానికి ఎగ్జాంపుల్ వీనస్ గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ రోజు ఏడుకొండలు డ్రాప్ అవుట్ అయితే ఎవరు పట్టించుకోకపోతే ఈరోజు ఇంత వ్యవస్థ, ఇంత ప్రయత్నాలు ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు చెప్పాలంటే ఏడుకొండల కంటే వీనస్ గారు చాలా ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన చిన్న ప్రయత్నం ఒక పెద్ద మోటివేషన్ కార్యక్రమానికి నాంది అయింది. సో ఇప్పుడు ఏడుకొండలు చేస్తున్న ఇలాంటి చిన్న చిన్నవి రేపు భవిష్యత్తులో మీ అందరూ, లేకపోతే దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లాభపడిన వాళ్ళు, లేకపోతే ప్రయోజకులైన వాళ్ళు, వాళ్ళందరూ చేసే ఇంకా అతిపెద్ద ప్రయత్నాలుగా మారే అవకాశం ఉంటుంది. సో ఇదే మన సొసైటీకి చేసే రియల్ మన ప్రయత్నం, మన వంతు మన గివ్ బ్యాక్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ ప్రయత్నాల్లో లాభపడిన వాళ్ళు చాలామంది. ఏడుకొండలు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు నేనేం అడగలేదు, మోటివేట్ అయ్యేలాగా మన ప్రయత్నం మనం చేయటం ద్వారా అది సొసైటీకి నేను చేసే మంచి పని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ప్రత్యేకంగా వచ్చి ఏడుకొండలను అభినందించాలి, తద్వారా ఇంకా చాలామందికి ఇది లాభం జరగాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఏడుకొండలో ఒక మాట చెప్పారు, సార్ మీరు చేసిన ప్రయత్నం వల్ల మీరు ఒక చిన్న అవార్డు ఇవ్వచ్చు, ఉండవచ్చు, నా గురించి 10 మందికి చెప్పవచ్చు. ఆ ప్రయత్నం వల్ల ఫస్ట్ నా ఫ్యామిలీలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. అప్పుడు దాకా అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రజల నుంచి వస్తున్న ఈ రిసెప్షన్ ఏదైతే ఉందో ముందు ఫ్యామిలీలో బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది అన్న. సో ఫ్యామిలీ సపోర్ట్ దొరకటం, తద్వారా ఇంత పెద్ద స్థాయికి వెళ్ళడం, ఇది మరింత పెద్ద స్థాయికి వెళ్ళి ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలి, తద్వారా ఇంకా ఎక్కువ మంది చైతన్యవంతులు అవ్వాలి, ఏడుకొండల లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారవ్వాలి, తద్వారా సొసైటీ బెనిఫిట్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదో ఒకటి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం, గివ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న
ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన 100 మందిని నాకు ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తానంట. కానీ ఇప్పుడు చూస్తే మిషన్లో 1,00,000 మంది ఉన్నారట. అది 7 కొండల వరకు వచ్చినది. అంటే ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్న 1,00,000 మంది మీరు సంకల్పిస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పులు మనం తీసుకురాగలం అన్నది మీరందరూ కూడా చేసి చూపించాలని మేమందరం కూడా కోరుకుంటాం. భగవంతుడు ఒక మనిషిని తయారు చేసినప్పుడు ఆ మనిషి అటు ఇటు వెళుతున్నప్పుడు అతన్ని మళ్ళా అదే మార్గంలో నడిపించడానికి ఎవరో ఒకరిని కూడా సృష్టించి పెట్టుంటాడు ఆల్రెడీ. కానీ ఆ నషాన్ని ఒప్పుకోలేదు, వేరే నషా పట్టుకున్నాడు, సమాజాన్ని మార్చాలి అన్న నషా పట్టుకున్నాడు. ఆ మత్తులో ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి సమాజ సంక్షేమమే నా ధ్యేయం అనే మత్తులో మునిగిపోయిన 7 కొండలు మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతోమంది విద్యార్థులు గ్రూప్ 1 వచ్చింది, తర్వాత అమ్మాయి డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీ ఉనికిని కోల్పోయారు. మీరందరూ కూడా 7 కొండల గారి శిష్యులు. అందువల్ల మీరు డిపార్ట్మెంట్లో చేసే ప్రతి పని కూడా అది ఆయన మీద రిఫ్లెక్షన్ వస్తుంది. ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన 100 మందిని నాకు ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తానంట. కానీ ఇప్పుడు చూస్తే మిషన్లో 1,00,000 మంది ఉన్నారట. అది 7 కొండల వరకు వచ్చినది. అంటే ఇనుప మన సమాజంలో ఈవేళ చాలా గందరగోళం చోటు చేసుకున్నది. ఈ ఉపాధి కోసం పడేటువంటి ఈ తపంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి సుఖేంద్ర రెడ్డి గారు ఆ మాట చెప్తే ఓడిస్తూ ఉంటారు ఎన్నికలు. కొందరు గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేయండి. తపన ఉంటే 10 మందికి చేద్దాం సమాజంలో. ఇందాక ఆయన చెప్పారే సామూహిక ధర్మం, సామాజిక ధర్మం. దానికోసం చేద్దాము. నాకున్న సమయాన్ని, శక్తిని దానికి వినియోగిద్దాం. దాంతో కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటూ నిజాయితీగా ప్రజలకు మంచి చేద్దామన్న కోరుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. ఎన్నికైన ప్రభుత్వాన్ని, ఎన్నికైన ప్రతినిధిని గౌరవించాలి. ప్రభుత్వ విధానాలను ప్రజలకి నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా అందించాలి. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం కానీ తేరగా కూర్చుని జీతాలు మేయడం కోసం కాదు. మీ అందరికీ అర్థం కావాలి. 7 కొండలు కొన్ని వేల మంది శిక్షణ ఇస్తుంటారు. నిజాయితీగా మాట్లాడండి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఏం తమ్ముడు, అందరికి వస్తాయా? సాధ్యమా? మొత్తం సమాజంలో 100 మంది పనులు చేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలంటే బాగా అర్థం చేసుకోండి. సమాజంలో ఎన్నో రకాల కార్యక్రమాలు, పనులు, ఉపాధి ఉన్నది. దానిలో 100కి మాత్రమే ప్రభుత్వంలో సాధ్యం. ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమంది శిక్షణ ఇచ్చినా, ఎంత గందరగోళం చేసినా 100కి ప్రభుత్వంలో పనిచేయగలవాళ్ళు. మరి మిగతా 97 మంది మనుషులు కాదా? ఎవరి డబ్బిది? మీరు మీ తల్లిదండ్రులు కట్టే పన్నుల డబ్బు. మీ జీవితాల్ని, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ సామూహిక కార్యక్రమాలు ఉన్నారే, అవి చేపట్టడానికి ప్రభుత్వానికి మనం ఇచ్చేది పన్ను. వాడు రాజు కాదు కప్పం కట్టడానికి. మన ఉమ్మడి సౌకర్యాల కోసం మనం డబ్బులు కడుతున్నాం. మనం వాడికి ఓటేసి గెలిపించాం. వాడేం చేస్తున్నాడు? ఓటు అనేది మాత్రమే వాడికి ఒక మహత్తర లక్ష్యం. సమాజం సర్వనాశనం పర్లేదు, నీకు ఫ్రీగా ఇస్తా, మన డబ్బులు వాడి బాబుగాడు ఇచ్చినట్టుగా. ఎలక్షన్లో ఓటుకి డబ్బులు ఇస్తా, దేశాన్ని దోచుకోవచ్చు కాబట్టి పెట్టుబడి. నీకు ఉద్యోగాలు ఇస్తా, నువ్వు పని చేయక్కర్లే. మన సమాజంలో ఈవేళ చాలా గందరగోళం చోటు చేసుకుంది.